యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము తీసి ఉంచండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము. ఈరోజు ప్రభు సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ మనమందరము కూడా, దేవుడి సన్నిధికి వచ్చే వారందరూ కూడా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశాలు ఇహలోక సంబంధమైన వాటి కొరకు, మరొక మాట ఏంటంటే వాటితో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, పరలోక రాజ్యము నిత్య జీవానికి వెళ్ళడానికి, నిత్య జీవము పొందుకోవడానికి. అసలు నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం గురించి మనం ఏం మాట్లాడతాము? బైబిల్ ఏం సెలవిస్తుంది నిత్య జీవం గురించి? ఆ మాటలోనే ఉంది, నిత్యము జీవించేది, నిత్యము జీవించేది. సో ఒకవేళ నిత్య జీవము అని మనం ఆలోచిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు బైబిల్ దాని గురించి ఏ మాట సెలవిస్తుంది, దాని గురించి ఏమి మనం ఆలోచిస్తున్నాం అనేది కొన్ని విషయాలు ఈరోజు ఇక్కడ రాయబడి ఉన్నది. కొన్ని విషయాలు మనం చదువుతూ మన యొక్క విశ్వాసం ఎలాగుందో మనం ధ్యానించుకోవాలి. అసలు నిత్య జీవము అంటే ఏంటనేది ఈరోజు ఈ వాక్యాలను చదువుతున్నాం మనము. దయచేసి అందరూ కూడా చూడండి. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 3వ వచనము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. రైట్, ఇక్కడ ఏమంటున్నారు? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. 2 పాయింట్స్, 2 విషయాలు. ఏంటి నిత్య జీవం అంటే? తండ్రి అయిన దేవుడు అద్వితీయ సత్యదేవుడు, అద్వితీయుడు అన్నమాట. అంటే ఆయనకి మించిన వారు అన్ని విషయాల్లో కూడా, శక్తి విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, కార్యసిద్ధి కలుగు చేసే విషయంలో కావచ్చు, అద్వితీయుడు. ఆయనకు సింహాసనము, అత్యంత సింహాసనం అని రాయబడి ఉంటుంది, ఎత్తుగా. ఈరోజు ఆ ప్రభువుని తెలుసుకోవడము, రెండోది యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడము, దాని గురించి మాట్లాడుతూ అది నిత్య జీవము. హల్లెలూయా. ఏది నిత్య జీవం అండి? ఈ 2 విషయాలు, అద్వితీయ సత్యదేవుని తెలుసుకోవడము, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. ఈరోజు మనం ఎంతగా ఈ వాక్యమును మనం అంగీకరిస్తామో, అర్థం చేసుకుంటామో, దానిని బట్టి మనం నిత్య జీవానికి ఎంత దగ్గరగా మనం ఉన్నామో, నిత్య జీవంలో మనం ఎంతగా మనం జీవిస్తున్నాం అన్న విషయాన్ని మనం గ్రహించుకోగలము. వెళ్ళడం అనేది కాదు, అది నిత్య జీవం అంటున్నారు ఇక్కడ. నిత్య జీవం వెళ్ళడం అని కాదు. అంటే మనం ఏదో స్థలంలో ఉన్నాం, ఏదో స్థలం నుంచి మరొక స్థలంలోకి మనం వెళ్ళాలి. అక్కడికి వెళితేనే ఆ నిత్య జీవం మనం పొందుకుంటాము, ఆ నిత్య జీవ సంతోషం మనం పొందుకుంటాం అనేది బైబిల్ చెప్పట్లే. అందుకే యేసు ప్రభు నీ రాజ్యం వచ్చును కాక అన్న వాక్యాన్ని అక్కడ పరలోక ప్రార్థనలో నేర్పించాడు. సో ఆయన రాజ్యం భూమి మీద తీసుకురావడం అనేది తండ్రి యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క చిత్తము. సో ఈరోజు తండ్రి అయిన దేవుని అసలు తెలుసుకోవడం అంటే ఏంటి? ఏం తెలుసుకోవాలి? ఏమి తెలుసుకుంటే మన నిత్య జీవంలో మనం ఉంటాము? ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మనం చివరి వరకు ఈ యొక్క మాట మనం పట్టుకుంటాం. తండ్రి అయిన దేవుని, అద్వితీయ సత్యదేవుణ్ణి నీవు పంపిన కుమార్ని తెలుసుకొనుటయే నిత్య జీవము. హల్లెలూయా. ఏమండి? ఆయన తెలుసుకోవడము, ఎరుగుట. నెంబర్ 1, తండ్రి అయిన దేవుని మనం చూద్దాం ఈరోజు కొన్ని విషయాలు. ఏం చెప్తుంది బైబిల్ గ్రంథము? నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనము. ఇందులో తండ్రి అయిన దేవుడి గురించి ఒక మాట మనకు రాయబడి ఉంటుంది. ఎస్. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. చాలు. తండ్రి అయిన దేవుడి గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నేను ఉన్నవాడును అనువాడను. ఆయన ఉన్నవాడు, ఉన్నాడు.
ఆయన ఎవరు కలగచేయలే. తెలియని వారు చాలామంది ఈ మాట వాడుతుంటారు. సమస్తం కలగజేసిన వాడు దేవుడైతే మరి దేవుడిని ఎవరు కలగజేశారు అని అంటున్నారు. ఆయన ఎవరు కలగజేయని అవసరం లేదు. ఆయన ఉన్నాడు. ఆయన శాశ్వత కాలం ఉన్నాడు. ఆయన ఎప్పటికీ ఉన్నాడు. ఆయన ఎప్పటికీ ఉన్నాడు. మనకి సమయానికి, కాలానికి, వయసుకి సంబంధాలు ఉంటాయి. పెద్దవారు అంటూ ఉంటారు, మా రోజుల్లో అని మాట్లాడుతుంటారు. ఇలాగుండే బస్సులు ఎలాగుండేవి, వాతావరణం ఎలాగుండేది, మనుషులు ఎలాగుండేవారు, పరిస్థితులు ఎలాగుండేవి, ఉద్యోగాలు ఎలాగుండేవి, ఖర్చులు ఎలాగుండేవి అని మాట్లాడుతుంటారు. మా రోజులు, ఈ రోజులు. ఒకవేళ ఇంకా ఆలోచిస్తే భవిష్యత్తులో ఇంకెలా ఉండబోతుందని కొన్ని విషయాలు మాట్లాడుతుంటారు. సో వీరందరూ ఎవరంటే కాలంతో పాటు పరిగెడుతున్నవారు, కాలంతో పాటు వెళుతున్నవారు. ఆ కాలం, ఏ కాలంలో ఉంటామో ఆ కాలం యొక్క ఖర్చులు, ఆ కాలం యొక్క సంపాదన, దానిని బట్టి ఆలోచిస్తుంటారు. సో ఈరోజు కానీ తండ్రి దేవాది దేవుడు కాలానికి సంబంధించిన వాడు కాదు. ఆయన కాలానికి అతీతుడైన. హల్లెలూయా. కాలానికి ఆయనకి సంబంధం లేదు. కాలం జరుగుతూ ఉంటుంది అంతే. కాలం ముందు ఎలాగైతే ఉన్నాడో కాలం తర్వాత కూడా అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని మనం తెలుసుకోవాలి తండ్రి గురించి. ఆయన ఉన్నవాడును, నెంబర్ 2 ఏంటి? అనువాడు. ఆయన మాట్లాడేవాడు. ఆయన శూన్యం నుంచి సమస్తము కలిగి చేశాడు అన్నాడు. సూర్యచంద్రులు కలుగును గాక అని పలికేగా సూర్యచంద్రులు కలిగెను. భూమి కలుగును గాక అని పలుకగా భూమి కలిగెను. సముద్రాలు, నక్షత్రాలు, జీవరాశులు, జంతు జాతులు, పక్షి జాతులు అన్ని కలగాలి పలికాడు ఆయన. శూన్యంలోంటి సమస్తమును కలిగి చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరండి? దేవాది దేవుడు. ఆయన ఉన్నాడు. ఇప్పుడు సమస్తం కలిగి చేసినప్పుడు ఎలాగైతే ఉన్నాడో ఆదులు కూడా అలాగే ఉన్నాడు. మనము ఆది అని మనం మాట్లాడుతున్నాం, ఆయనకు ఆ మాట లేదు. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మన కాలంతో పాటు వెళుతున్నాం కాబట్టి ఈయన ఆది యందు కూడా అని మాట్లాడుతున్నాం. మనం ఆదాము యందు కూడా అని మాట్లాడుతున్నాం, మోషే యందు కూడా అని మాట్లాడు. ఎందుకంటే మనకి పీరియడ్ ఫిక్స్డ్, అది మనకు ఒక టైం ఉంది. కానీ ప్రభుకి అది లేదు. ఆయనకి సమయం లేదు ఆయనకి. హల్లెలూయా. ఆయన ఉన్నవాడును, అనువాడును. తండ్రి గురించి మనం తెలుసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆయన ఉన్నవాడు, ఆయన ఎప్పటికీ ఉన్నాడు. మన లోపలైనా బయటైనా ఎక్కడ ఉన్నా, నడి సముద్రమైనా సరే, అరణ్యములో అయినా సరే, ప్రతి చోట కూడా ఆయన ఉన్నాడు. ప్రతి చోట అయినా అనే దేవుడు, మాట్లాడే దేవుడు. తండ్రి గురించి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశము. ఇంకా రెండో అంశము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఆల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో ఉండువాడును నేనే. చాలండి. ఆయన ఏంటంట? ఆల్ఫయు ఒమేగయు. చెప్పాం కదా, ఆయనకు ఆది లేదు, అలాగే అంతము లేదు. ఆది అన్న ప్రతి దానికి అంతం ఉంటుంది. కలుగ చేయబడిన ప్రతి దానికి కూడా సమయం ఉంటుంది, వయసు ఉంటుంది, సమయం ఉంటుంది. సో ఏదైతే కలుగ చేయబడలేదో దానికి అది లేదు. ఎందుకంటే ఈరోజు దేవాది దేవుడు సమస్తమును కలుగ చేశాడు, దానికి ఒక సమయం ఉంది, ఆది ఉంది, అంతం ఉంది. సో కాబట్టి ఆయన ఉన్నవాడును, అనువాడును అని మాట్లాడుతూ ఇప్పుడు ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆల్ఫా ఒమేగా, ఆయన ఆది, అంతము. మన అంతము కూడా ఎలాగుంటుందో కూడా ఆయన తెలుసు. మన అంతము కూడా ఎలాగుంటుందో తెలుసు. ఈ భూమి అంతం ఎలాగుంటుందో తెలుసు. ప్రకటన గ్రంథంలో రాయబడ్డ అనేక భవిష్యత్తు కాలపు దేవుడు రాకడ యొక్క సూచనలు పాత నిబంధనలోనే రాసేశారు. ఇంకా యేసు ప్రభువు రాలేదు, ఆయన రక్షణ తీసుకురాలేదు, ఈ భూమిలో ఎవరు రక్షించబడలేదు, ఇంకా ఏమీ జరగలేదు. కానీ అంచెకాలపు సంఘటనలన్నీ కూడా దేవాదేవుడు రాయించేశాడు తన భక్తుల చేత. అంటే దాని అర్థం ఏంటి? హీ నో ఎవ్రీథింగ్, పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో కాబట్టి ఆయన ఆది, అంతము, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు. తండ్రి గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశాలు ఇవన్నీ కూడా. తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అంశాలన్నీ కూడా. మన జీవితం ప్రారంభమైంది, ఆయన ఉన్నాడు. మన జీవితం ప్రారంభమైన ఎలాగున్నాడో, మనల్ని చూసినప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు.
మార్పు ఎక్కడ ఉంటుందో కానీ అక్కడ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు ఉండాలి అని అనట్లే, మార్పు ఉండొచ్చు, బహుశా మనుషులు మారచ్చు, పరిస్థితులు మారచ్చమ్మ, కానీ దేవుడు మాత్రం మారడు. మారని బావుడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఒకేలాగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా, దేవానికి స్తోత్రము. ఆయన ఎలాగున్నాడు దేవుడు, ఒకవేళ మాట్లాడేవాడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. రెండు కూడా అలాగే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. వారి నమ్మకాలను బట్టి, వారి మాటలను బట్టి మనుషులు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆ చెడు మార్గము, లోక మార్గం వెళ్తే ఆ చెడులోకే వారు వెళ్ళిపోతున్నారు. ఏది విత్తుదురో అదే కోసుకుని వారు వెళ్ళిపోతున్నారు. దేవుడు ఎవరిని కూడా ఇక్కడ కూడా ఆయన టచ్ చేయడు, డిస్టర్బ్ చేయడు, ఇబ్బంది పెట్టాడు. ఆయన మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు ఆయన. హల్లెలూయా. సో ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటి? ఆదియు అంతమైన దేవుడు అండి. ఇంకా మూడో అంశము, జెనసిస్ చాప్టర్ 17:1, ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనము. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నేను సర్వశక్తి గల దేవుడను. తండ్రి గురించి తెలుసుకోవాల్సింది ఏంటి? మీరు ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అద్వితీయ సత్య దేవుని యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుటయే నిత్య జీవము అన్న వాక్యం మనం చదువుకున్న ఆ వాక్యం మర్చిపోకూడదు. మనం ఇప్పుడు అద్వితీయ సత్య దేవుని తెలుసుకుంటున్నాం. ఆయన ఎరిగి ఉండాలి. ఆయన ఎరిగి ఉండే క్రమంలో మనం నేర్చుకున్న అంశం ఏంటి? ఆయన అసాధ్యమైనది ఏమీ లేదు. మొదటి పాయింట్ ఏంటి? ఆయన మాట్లాడుతున్నది ఏంటి? ఉన్నవాడును అనువాడును అని మాట ఉంది అని. అంటే ఆయన ఎప్పటికీ ఉన్నవాడు, ప్రతి స్థలంలో ఉన్నవాడు. రెండవ అంశం ఏంటి? ఆయన ఆది అంతమైనవాడు, అల్ఫా ఒమేగా అయినవాడు, తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు మూడో పాయింట్, సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఏదీ లేదు. కొంతమంది యేసు ప్రభు వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన మాటకి అడ్డొస్తూ, ఆయన పనులకి అడ్డొస్తూ, ఆయన ఆటంకపరుస్తున్న శాస్త్రులు, పరిసరులు వారితో మాట్లాడితే వారు మాటకు ముందు ఒకటి, మాట తర్వాత ఒకటి. ఏంటంటే, మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మీ అబ్రహాము సంతానము. నువ్వెవరో అయ్యా అని మాట్లాడేవారు. మాకు మోషే ధర్మశాస్త్రం ఉంది, మీ అబ్రహాము సంతానము. వారు దానిని బట్టి అతిశయపడుతుంటే యేసు ప్రభు వారు అన్నారు, దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహాముకు, ఈ రాళ్ళ నుంచి పిల్లల కంటే అబ్రహాం సంతానం అయిపోతారు, కాబట్టి మీరు అతిశయపడకండి, గర్వపడకండి. అబ్రహాము సంతానము, మీరు అబ్రహాము సంతానము కాబట్టి దేవుడు దీవించడు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడి వెతికినప్పుడే. హల్లెలూయా. అబ్రహాం ఎలా చేశాడు? తన విశ్వాస జీవితం ఎలాగుంది? తను ఏ స్థితికి వెళ్ళినా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవాది దేవుని జ్ఞాపకం చేసుకునేవాడు. ఉన్న పాటను, తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు, ఉన్న పాటను వచ్చేసాడు. తన భార్యను తీసుకొని తను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకి బయలు వెళ్ళను రాయబడి ఉంటుంది. ఆలోచించండి. భార్య భర్త ఇద్దరు కూడా, అయితే ఏదో కొన్ని గొర్రెలు మేకలు ఉన్నాయేమో, లేకపోతే ఒకళ్ళు ఇద్దరు పనివారు ఉన్నారేమో, వాళ్ళు ప్రయాణం వచ్చేసారు. లోతు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ప్రయాణం వచ్చేసారు. స్త్రీలు, ఆడవాళ్ళు ఎక్కడ తినుంటారు? ఎక్కడ పడుకొని ఉంటారు? వర్షాకాలంలో, శీతాకాలంలో, ఎండాకాలంలో, ఇంకో కాలంలో. ఏమండి, మంచివారు తగులుతున్నప్పుడు, వారు పట్టణాలు దాటి వెళ్తున్నప్పుడు, లేకపోతే పల్లెటూళ్ళు దాటి వెళ్తున్నప్పుడు, అరణ్యంలో దాటి వెళ్తున్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాం తెలుసుకున్నాడు, నన్ను పిలిచిన దేవుడు సర్వశక్తి గల దేవుడు, నాకు అరణ్యంలో అయినా సరే నాకు త్రోవ కలిగి చేయగల దేవుడు. హల్లెలూయా. ఎక్కడండి? సర్వశక్తి గల దేవుడు, అరణ్యంలో అయినా సరే త్రోవ కలిగి చేయగల దేవుడు, నడి సముద్రంలో అయినా సరే త్రోవని ఏర్పరచగల దేవుడు నా దేవుడు. అబ్రహాము నమ్మాడు, నమ్మి తన ప్రయాణం సాగించాడు. ఆ మార్గంలోనే శారా గర్భం ధరించింది. ఆ మార్గంలోనే తన నెలలన్నీ నిండే, ఆ మార్గంలోనే ఇస్సాకుకి జన్మనిచ్చింది. చూసారా? ఈరోజు నేను చేసుకున్నానయ్యా, ఇలాగొంది నా జీవితం, అలాగొంది నా జీవితం అనే మాటలు మనం వింటున్నాం చాలా చోట్ల.
చాలా చోట్ల. ఈరోజు అబ్రహాము యొక్క జీవితాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలో చూడండి. అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడో శారా కూడా అటువంటి విశ్వాసమే కలిగి ఉంది, నేర్చుకుంది భర్త ఎట్లా నేర్చుకుంది, ఎలా ప్రార్థన చేయాలో నేర్చుకుంది, దేవుడికి ఎలా నమ్మకంగా ఉండాలో నేర్చుకుంది. భర్త అడుగు వేస్తున్నాడు, ఎస్ దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ముందుకు వెళ్ళాలి అన్న విషయం నేర్చుకుంది. వారు అంగీకరించారు, మనం వెంబడిస్తున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు అని వారు తెలుసుకున్నారు. అదే వారికి రక్షణగా మారింది, అదే వారి నిత్య జీవాన్ని తెలిసింది. ఈరోజు ఈ దావీదు, ఏలియా, ఎలీషా, అబ్రహాము, సొలొమోను వీరందరూ కూడా, చాలామంది భక్తులందరూ కూడా మరి ఎలాగ వాళ్ళు పరలోక రాజ్యాన్ని వెళ్ళారు? తండ్రిని ఎరిగారు. వారు వెంబడిస్తున్న తండ్రి ఎటువంటి వారు, అద్వితీయ సత్య దేవుడు ఎటువంటి వారు వారు ఎరిగి ఉన్నారు. వారు తెలుసుకున్నారు. వారు తెలుసుకున్న విధానాన్ని బట్టి వారు పరలోక రాజ్యానికి వెళ్ళారు. ఈరోజు తండ్రి గురించి ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయా? ఉన్నవాడును అన్నవాడునైన దేవుడిని నేను వెంబడిస్తున్నాను. మన దేవుడు ఉన్నవాడు అన్నవాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు. ఈ కన్న వాళ్ళందరూ అన్ని చోట్ల రాకపోవచ్చేమో. ఏమండి, తల్లి తండ్రి పిల్లలు పుట్టారనుకుందాం. తల్లి తండ్రి పిల్లలకు ఒక 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులకి ఒక 40 ఏళ్ళు 35 ఏళ్ళు అయి ఉండొచ్చు. పిల్లలకు ఒక 40 ఏళ్ళు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులకి ఒక 60-65 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఎప్పటివరకు ఉంటారు? పిల్లలకు ఒక 80 ఏళ్ళు వచ్చాయేమో, తల్లిదండ్రులకి ఎంత వయసు ఉంటుంది? ఏమండి, ఉంటారా? ఎంతవరకు ఉంటారు? తెలీదు. మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరిని చూసి భరోసా అనుకుంటున్నాం? సో ఈరోజు వారికి సమయం ఉంది, వారికి టైం ఉంది. మన ప్రభుకి టైం లేదు, సమయం లేదు, స్థలం అంటూ లేదు. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడు? ప్రతి చోట ఆయన ఉన్నాడు. అందుకే నా దాగు చోటు నీవేనయ్యా అన్నాడు. నా దాగు చోటు నేను దాకోవాలంటే నీ సన్నిధిలోనే దాకోవాలి, నీ ఒడిలోనే దాకోవాలి. సిలువ చాటున అని ఉంటుంది బైబిల్, సిలువ చాటున అని మాట్లాడుతుంటారు. సో ఈరోజు మనం ఆలోచిస్తున్న ప్రతీది కూడా మనం దేవుడి సన్నిధిలో ఆయన వాక్యాన్ని పట్టుకున్నప్పుడు మనం వెంబడిస్తున్న దేవుడు ఎటువంటి వారు, ఆయన గుణగణాలేంటి, ఆయన శక్తియుక్తులేంటి, ఎక్కడి వరకు ఆయన నమ్మాలి, ఎంతవరకు మనం నమ్మకంగా ఉండాలి, ఎంతవరకు నిలబడాలి, మనం వెంబడిస్తున్న దేవుడు అది ఎటువంటి వాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోలేకపోతే ఈరోజు మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళలేమండి. మీ దేవుడి గురించి మీకే తెలియకపోతే మన విశ్వాసంలో ముందుకు వెళ్ళలేం. ఈరోజు ఈ శ్రమ ఉంది, పర్లేదు, ఓకే, రేపు ఇంకొక శ్రమ ఉంది, ఆ శ్రమలో కూడా ప్రభు ఉన్నాడు అనే విషయం మీకు తెలియకపోతే మనం వెళ్ళలేం అక్కడికి. సో కాబట్టి మన ప్రభువుని గురించిన సత్యము మనం తెలుసుకోవాలి. మీ దేవుడి గురించిన సత్యం మీరు తెలుసుకోగలగాలి. ఆయన ఎవరు, ఏంటి, ఎటువంటి వారు, ఆయన శక్తియుక్తులు ఏంటి, ఆయన జ్ఞానం ఏంటి, సమస్తం మనం తెలుసుకోగలగాలి. అలా తెలుసుకోగలిగితేనే మన విశ్వాసంలో మనం ముందుకు వెళ్తాం. ప్రతి స్టెప్లో కూడా మన విశ్వాసం కలిగి ఉంటాం. హల్లెలూయా. మనం వెళుతున్నది సమస్య పెరుగుతున్న కొలది, ఇబ్బంది పెరుగుతున్న కొలది, మార్గం ఇరుకైపోతున్న కొలది కిక్కుసిపోతుంటాం. ఇరుకు మార్గము వెళ్ళలేము, సన్నటి మార్గము, ఊపిరాడట్లేదు, అయ్యో సమస్యలు, ఇరుక్కుపోతున్నాను, నలిగిపోతున్నాను, ఇంకా వెళితే చచ్చిపోతానేమో అనిపిస్తూ ఉంటుంది. ఇరుకు మార్గం వెళ్ళే కొలది టైట్ అయిపోతూ ఉంటుంది. ప్రభా, ఏంటి ప్రభా, దా నేనున్నాను రా. సో ఆ ఇరుకు మార్గంలో కూడా నా తండ్రి, నా ప్రభు అన్న విషయము సత్యం అని తెలుసుకోలేకపోతే ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మన విశ్వాసాన్ని కోల్పోతుంటాము. ఒకనొక పరిస్థితి వచ్చేసరికి మన విశ్వాసం కోల్పోతుంటాం. మోషే తన విశ్వాసాన్ని కోల్పోయాడు. అలాగా 40 సంవత్సరాలు దేవుణ్ణి సుదీర్ఘంగా ఆయనను వెంబడించాడు. చాలా 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 సత్యాలు ఆయన చెప్పాడు, నడిపించాడు, ధర్మశాస్త్రం అంతా రాసుకొచ్చేసాడు ఆయన. కానీ చివరిలో ఏమైపోయింది? తన విశ్వాసాన్ని కోల్పోయాడు, విచక్షణ జ్ఞానం కోల్పోయాడు, తొందరపడిపోయాడు. మాట్లాడవయ్యంటే ఆ యొక్క బండను కొట్టాడు. దానివల్ల ఏమైపోయింది? పరలోకానికైతే వెళ్ళగలిగాడు, కానీ తన సాక్ష్యాన్ని కోల్పోయాడు.
అంతం వరకు సహించాడు అన్న మాట ఇప్పుడు మోషే గురించి మనం చెప్పగలమా? చెప్పలేకపోం. సో ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం వెంబడిస్తున్న తండ్రి ఆయన ఎటువంటి వారో, ఎటువంటి దేవుడో, ఎటువంటి శక్తి గలవాడో అన్న విషయం తెలుసుకోలేకపోతే, అటువంటి సత్యం అని తెలియకపోతే మన పరిస్థితులు ఇప్పుడు బాగానే ఉంది, పర్వాలేదు అనుకున్నాం, బాగాలేదు అని అనుకున్నాం, సీరియస్ అండి అంటాం, అయ్య బాబా చేతులు లేదని అంటాం. ఏ స్టేజ్లో మన విశ్వాసం కోల్పోతామో మనకు తెలియదు, ఏ స్టేజ్లో మన విచక్షణ జ్ఞానం కోల్పోతామో మనకు తెలియదు, ఏ స్టేజ్లో మన నోరు జారిపోతామో మనకు తెలియదు, ఏ స్టేజ్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటామో మనకు తెలియదు. కాబట్టి మన ప్రభు గురించిన జ్ఞానము, మన తండ్రిని గురించిన జ్ఞానము మనకు తెలిస్తే ఏ పరిస్థితి అయినా, ఏ సిచ్యువేషన్ అయినా సరే ప్రభు దాన్ని నడిపిస్తుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం వెళ్తున్నప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, అవి మనకి సాక్ష్యాలుగా మారుతూ ఉంటాయి. సమస్యలు మనల్ని అన్నీ కూడా సానపెడుతూ ఉంటాయి, పదును పెడుతూ ఉంటాయి, మన విశ్వాసాన్ని పదును పెడుతూ ఉంటాయి. విశ్వాసం పదును ఏంటంటే సమస్యలే. మోషే లేకపోతే యోసేపు తన విశ్వాసాన్ని అంతగా కాపాడేవాడి కారణం ఏంటి? ఎక్కడో చివరిలో రాజంతటి వాన్ చేసేసి వెళ్ళే, కానీ అప్పటి వరకు ఫుట్బాల్ ఆడేశారు యోసేపుని. అన్నయ్యల దగ్గర నుంచి ఏమండి, ఆ బయట వారు కావచ్చు, లేకపోతే అమ్ముకునేవారు కావచ్చు, కొనుక్కునేవారు కావచ్చు, భయంకరంగా హింస పెట్టారు. కానీ యోసేపు తన బలం తెచ్చుకున్నాడు. ఎందుకు? నా తండ్రి సర్వశక్తి గల దేవుడు, నా తండ్రికి ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా, అన్య దేశంలో ఉన్నా ఒక్కడే ఉన్నా ఎవరు అడుగుతారు? ఈ అబద్ధం ఆడితే ఎవరు అడుగుతారు? ఈ తప్పు చేస్తే ఎవరు అడుగుతారు? ఏమీ లేదు. కానీ యోసేపు స్ట్రాంగ్గా నిలబడ్డాడు, చివరి వరకు నిలబడగలిగాడు. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా మనం నిలబడడానికి మనం పుడుకోగలగాలి. ఒకనొక సమయంలో మా తల్లి గారికి అనారోగ్యం వచ్చినప్పుడు చూస్తుండగానే పరిస్థితి మారిపోయింది. చూస్తుండగానే వామిటింగ్స్ మోషన్స్. ఎప్పుడైతే ఈ రెండు కూడా కలిసి జరిగాయో పరిస్థితి సీరియస్గా ఉంది అన్న విషయాన్ని మనకి అర్థమవుతుంది. చూస్తుండగానే లేగలేనంటున్నారు, చూస్తుండగానే మాట్లాడినట్టున్నారు, చూస్తుండగానే అటు ఇటు తూలిపోతున్నారు. మనసులో చాలా మాటలు, చాలా ఆలోచనలు, ఏం జరుగుతుంది. దేవుడి కృపను బట్టి ఈ మాట చెప్పగలను, ఏది ఏమైనా నా ప్రభు ఉన్నాడు, అలా కూర్చున్నాను అంతే. బయట చాలా మంది ఇక్కడికి వచ్చారు, అందరూ కూడా పరిచర్య చేశారు. ఏది ఏమైనా సరే ఐ డిసైడెడ్, నా ప్రభు నాతో ఉన్నాడు. బయట ఉండి చాలా కబుర్లు చెప్పచ్చు, సమస్యలు ఉన్నప్పుడే దాని బాధ, దాని నొప్పి తెలుస్తుంది. చెప్తుంటారు కదా, దిగునోడికి లోతు తెలుస్తుందని. అలా లోతు తెలియాలి కాబట్టి మనం దిబ్బుతుంటాడు ప్రభు. హల్లెలూయా. ఆ లోతు తెలియాలి కాబట్టి మనం దిబ్బుతుంటాడు ప్రభు. నిలబడాలి. ఇది ఒక పక్క అయితే, అమ్మగారు ఇంకొక పక్క. అదే సమయం ఓ పక్క ఈవిడి, ఓ పక్క ఆవిడ. వాస్తవం గారు ఒకరు ఇంకా పరిచర్య చేస్తారు, ఒకరికి ఇద్దరు. ఎవరిని చూడాలో తెలియదు, ఎవరిని పట్టుకోవాలో తెలియదు, ఎవరిని తీసుకెళ్లాలో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు. నా ప్రభు ఉన్నాడు, ఏది ఏమైనా నా ప్రభు ఉన్నాడు అనిపించేది. నేను ప్రసంగాలు చెప్తున్నాం కదా, పరిస్థితి ఎంత విషమించినా సరే ఇప్పుడు కూడా నా ప్రభు ఉన్నాడు. ఎస్, నేనే ఒక సాక్షిగా నిలబడాలి, నేనే ఒక సాక్షిగా చెప్పాలి. ప్రకటిస్తున్న నేను ఆ మాటలు నా జీవితంలో కూడా ఎదురవుతున్నప్పుడు నేను ఒక సాక్షిగా ఉండాలి. నేను వెంబడిస్తున్న దేవుడు ఉన్నవాడును అనువాడును. నాకు మంచిగా ఉన్న సమయంలో ఆయన ఉన్నాడు, నా పరిస్థితి విషమించిన సమయంలో ఆయన ఉన్నాడు. విశ్వాసులు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఉన్నాడు, విశ్వాసులు కూలిపోతున్నప్పుడు నాకు ఉన్నాడు. నేను పరిగెడుతున్నప్పుడు ఆయన ఉన్నాడు, నేను పడిపోయినప్పుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా, ఆయన ఉన్నాడు. అది ధైర్యము. హల్లెలూయా. నేను అంటూ ఉంటాను, ఆయన దగ్గర అలా పడి ఉన్నావు అనుకోండి, మనం ఏదన్నా ఎలాగొన్నా సరే, నాలుగు ముట్టుకలు వేసినా సరే, రేయ్ పదా నడు, ఆయన ప్రభు నడిపిస్తాడు. ఆయన దగ్గర దూరం వెళ్ళిపోతే నేను ఇక ప్రార్థన చేయను అనుకోండి, ఎక్కడ అవుతుంది? ఎక్కడ మాట్లాడుతుంది ప్రభు? ఇక ఈ బైబిల్ చదవను అని ఇసిరిపాడేస్తే ఎక్కడ మనం మారుతాం? కాబట్టి ఆయన దగ్గర అలా కూర్చున్నాం అనుకోండి, ఆయన సమస్తము కూడా మనం నడిపించే దేవుడు, ఆయన సమస్తము కూడా
చేసే దేవుడు, ఉన్నవాడును అనువాడునైన దేవుడు, ఆదియు అల్ఫైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, ఏదీ లేదు. ఇప్పుడు కుమారుడి దగ్గరికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి గురించిన కొన్ని వార్తలు మనం విన్నాం, విషయాలు మనం విన్నాం. మనం మర్చిపోకూడదు. అద్వితీయ సత్య దేవునియు యేసుక్రీస్తు ప్రభువుని ఎరుగుటయే నిత్య జీవము. వాళ్ళు ఎరిగితే నిత్య జీవాన్ని వెళ్ళడం కాదు. అందుకే చెప్తారు ఈ వాక్యం మీరు మర్చిపోకూడదు. వాళ్ళు ఎరిగితే నిత్య జీవం వెళ్ళడం కాదు, వాళ్ళు ఎరుగుటమే నిత్య జీవము. హల్లెలూయా. మీరు అది వాళ్ళు ఎరిగి ఉన్నారా, తెలుసుకున్నారా? మీరు నిత్య జీవంలో ఉన్నారు, మీరు నిత్య జీవంలో ఉన్నారు. అది దేవుడి వాక్యము. సో కాబట్టి ఏది నిత్య జీవనం వెతకండి. ఏది నిత్య జీవనం మనం తెలుసుకోగలిగితే ఎంతగా ఆయన వాక్యము పట్టుకొని మనం ధ్యానిస్తూ విశ్వాసంలో ముందుకెళ్తామో అంతగా ఆయన నిత్య జీవంలో మనం ఉన్నామన్న కాన్ఫిడెంట్లోకి, ఖచ్చితమైన నిర్ణయంలోకి మనం ఉండగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తర్వాత విషయానికి వచ్చేసింది. యేసుక్రీస్తు ప్రభు తండ్రిని మనం చూసిన కొన్ని విషయాలు సాధారణంగా నార్మల్గా కొన్ని పాయింట్లు మీకు చెప్తున్నాను. చాలా విషయాలు ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభుని మత్తయి సువార్త 16వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఆయన గురించి మనం ఎరిగి ఉండాల్సిన విషయం ఏంటి? 16వ వచనం, మాథ్యూ చాప్టర్ 16 verse 13 to 16. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనిచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. మీరైతే నేను ఎవరని చెప్పుకొనిచున్నారు? ఇప్పుడు యేసు ప్రభు గురించి మీరు ఏమని చెప్పుకుంటున్నారు? మీకు ఏం తెలుసు యేసు ప్రభు గురించి ఇక్కడ మాట్లాడదాం. ఎస్. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు? ఆయన ఒక ప్రవక్త అనుకుంటున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే ఎలాగొచ్చారు, ఈయన కూడా అలాగే వచ్చాడు అని అనుకుంటున్నారు. వారు అలాగే జీవించారు, ఈయన కూడా అలాగే జీవించారు. ఈయన వేరు, తండ్రి అయిన దేవుడు వేరు అని అనుకుంటున్నారు. ప్రభు అక్కడ ఈ విషయాన్ని ఒక క్లియర్ కట్గా ఒక విషయాన్ని చెప్పారు. ఏమనుకుంటున్నారు బయట యేసు ప్రభు గురించి? ఏమనుకుంటున్నారు? మనిషిని కొంతమంది, మానవ రూపంలో వచ్చిన దేవుడిని కొంతమంది, ప్రవక్తని కొంతమంది, ఏదో ఆయన ఒక విషయం చెప్పడానికి వచ్చాడని కొంతమంది. కానీ మీరేమనుకుంటున్నారు అన్న విషయం ఇక్కడ మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడు? పేతురు, సజీవుడు వగు దేవుని కుమారుడువు. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఎరగవలసిన విషయం ఏంటంటే, మనం ఏదైతే ఎరిగి ఉంటామో మన నిత్య జీవంలో మనం ఉంటాం. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు మన ఇక్కడ వాక్యం విని ఇక్కడి నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాలు, వారి కుటుంబాలు నిత్య జీవంగా మార్చబడును గాక, నిత్య జీవంగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు అని మనం ఎరిగి ఉండాలి. ఒక అన్యుడికి ఇచ్చే సువార్త ఇది. ఎరుగుతున్నామా? తెలుసుకుంటున్నామా? యేసు ప్రభు దేవుని కుమారుడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒకే సమయంలో ఆయన 100% మనిషిగా ఉన్నాడు, అదే సమయంలో 100% దేవుడిగా ఉన్నాడు. రెండు ఎలా సాధ్యమవుతాయి? ఎస్, ఆయన సాధ్యపరిచాడు. ఎందుకనంటే ఒకే సమయంలో మనిషి అని అనుకున్నప్పుడు మనిషి దేవుని ఎలా వెంబడించాలి మీకు తెలియదు. ఇదిగో బైబిల్ గ్రంథంలో మనకు తెలియదు. అదిగో యేసు ప్రభు జీవించాడు. తండ్రిని ఎలా వెంబడించాలో నేర్పించే విషయంలో కుమారుడుగా, అంటే మనిషి కుమారుడుగా ఈ లోకంలో ఉన్నాడు. అలాగే తండ్రి ఏమనుకుంటున్నాడు, తండ్రి ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, తండ్రి మన జీవితంలో చిత్తమే కలిగి ఉన్నాడు. మరి తండ్రి చిత్తం తెలియపరచడానికి అదే సమయంలో దేవుడు కుమారుడుగా ఉన్నాడు. ఒకే సమయంలో మనిషి కుమారుడు, ఒకే సమయంలో దేవుని కుమారుడు. మనిషి దేవుని ఎలా వెంబడించాలో నేర్పించే విషయంలో దేవుని కుమారుడు. దేవుడు మనిషి గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడికి ఉద్దేశాలు నేర్పించే విషయంలో ఒకే సమయంలో దైవ కుమారుడుగా ఈ లోకంలో ఆయన జీవించారు. హల్లెలూయా. సో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? ఆయన సర్వశక్తి గల సజీవుడైన దేవుని
కుమారుడు. నెంబర్ 1, దేవుడు కుమారుడు అని మనం గ్రహించుకోవాలి. దేవుడు కుమారుడు అని మనం గ్రహించుకోవాలి. నెంబర్ 2 చూడండి, మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ 9 వర్స్ 6. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనము. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను. రైట్. ఇక్కడ మనం ఎరిగి ఉన్న ప్రభు, మనం ఎరిగి ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? దేవుని కుమారుడు. రెండోది పాపములు క్షమించువాడు. హల్లెలూయా. పాపములు క్షమించువాడు. ఈరోజు పాపములు క్షమించడానికి భూమి మీద మనిషి కుమారుడికి అధికారం ఇవ్వబడినని బైబిల్ సెలవిస్తుంది. ఆయనకు అధికారం ఇవ్వబడింది. ఎందుకంటే ఈ లోకంలోనికి ఆయన వచ్చి పాపులందరి కొరకు ప్రాణం పెట్టేవాడు ఆయనే. కాబట్టి ఆయనకే అధికారం ఇవ్వబడింది. మన ప్రతి పాపము కూడా ఆయన పరిహరించేవాడు, క్షమించేవాడు, విడిపించేవాడు. ఆయనకి మాత్రమే అధికారం ఉంది, ఇంకెవరికి అధికారం లేదు. కాబట్టి దాని గురించి మాట్లాడరు. పాపాలు క్షమించాలి, పాపము తీసివేయాలి. పాపము అన్న మాటకు వస్తే ఎవరికి తెలియదు, ఎవరు ఏమి చేయలేరు. కాబట్టి దాన్ని ఎవరు టచ్ చేయలేదు. కాబట్టి పుణ్యాలు అయితే మరొకటి దానాలు ఇవన్నీ చేస్తే దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, స్వర్గానికి వెళ్ళిపోతాం, పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటారేమో. కానీ ఈ పాపం గురించిన అవగాహన, ఈ పాపం విషయమైన జ్ఞానం ఎవరికి లేదు. కాబట్టి పాపం జోరికి ఎవరు వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి పాపమును క్షమించేవాడు. ఆయన క్షమించేవాడు. మరి క్షమించేస్తే అలాగా? తప్పు చేస్తాడు వాడు, హత్య చేస్తాడు వాడు, దొంగలించేస్తాడు వాడు, నాశనం చేస్తాడు. మరి క్షమించేస్తే అలాగా? వాడు చేసిన పాపం ఏం చేస్తుంది? ఎస్, నేనున్నాను దానికోసం, రండి నా మీద వేయండి. హల్లెలూయా. వాడి మీద ఉన్న కక్ష అంతా కూడా నా మీద తీర్చుకోండి, వాడి మీద దోషం అంతా కూడా నా మీద వేయండి, వాడి మీద శాపం అంతా కూడా నా మీద వేయండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మన మీద పడాల్సిన ప్రతి పాప దోష శిక్షలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన భరించాడు. ఆయన భరించేసి మనల్ని క్షమించేసాడు. ఆయన భరించాడు కాబట్టి క్షమించగలిగాడు. ఆయన భరించకపోతే క్షమించే అధికారం ఆయనకి లేదు. గుర్తుపెట్టుకోండి. ఇంకా అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసావు, ఆ తప్పు శిక్ష నేను అనిపించాను, నేను దాని పరిహారం చెల్లించాను, దానివల్ల నేను నష్టపోయాను. కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తిని క్షమించే అధికారం నాకే ఉంది. ఎందుకంటే ఈ పాప యొక్క ఫలితం నేనే చెల్లించాను. ఆయన పరిహరించకపోతే, పాపాలు క్షమించకపోతే పాపని క్షమించే అధికారం ఆయనకి లేదు. ఆయన విడుదల చేసి పాపమంతా తీసుకొని పరలోకానికి ఆ శిలువ మీదకి ఆయన వెళ్ళిపోయి పాపంగా మారిపోయాడు. ఆయన ఒక పాపంగా మారిపోయాడు. కాబట్టి తండ్రి సైతము కుమారుడు చేయి విడిచిపెట్టేసాడు. పాపం తీసుకోవడం కాదు, ఆయన ఒక పాపంగా మారిపోయాడు. పాపం అంతా ఆయన మీద వేసేసుకున్నాడు, శాపమంతా ఆయన వేసేసుకొని ఆయన ఒక పాపిగా మారిపోయాడు. పాపిగా ఉన్న చోట పరిశుద్ధుడు ఉండలేడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. భూమి మీద పాపని క్షమించి పాపాలు క్షమించగల అధికారము మనిషి కుమారుడికి, దేవు కుమారుడికి, యేసుక్రీస్తు ప్రభుకి కలదు. హల్లెలూయా. మనం నేర్చుకున్న విషయం ఏంటి? మొట్టమొదటిది, దేవుడు కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు సర్వోన్నతుడైన దేవుడు కుమారుడు అని మనం గ్రహించాలి, నేర్చుకోవాలి. తర్వాత పాపములను క్షమించేవాడు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. మనం ఎంత గ్రహింపులోకి వస్తామో అంత నిత్య జీవ ఆశీర్వాదంలో మనం ఉంటాము. అటువంటి నిత్య జీవ జీవితాన్ని మనం కలిగి ఉంటాం. నిత్య జీవంలో ఎలాగైతే ఎటువంటి జీవితం ఉంటుందో ఆ జీవితం మనం ఇక్కడ కూడా మనం కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉండాలి? తండ్రి అయిన దేవుని కుమారుని మనం ఎంతగా మనం ఎరిగి ఉంటామో, ఎంతగా వాళ్ళు గ్రహించుకొని ఉంటామో, ఎంతగా క్రీస్తులో ఆయన వాక్కులో మనం నిలిచి ఉంటామో అంతగా నిత్య జీవాన్ని మనం అనుభవిస్తుంటాం. నెంబర్ 2 మనం ఏం చూసాము? ఆయన పాపములను క్షమించాడు. ఇంకా మూడవది, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు ఉన్నందు వారికి ఏ శిక్షా విధియు లేదు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసు క్రీస్తు ప్రభు గురించి మీకు తెలియాల్సిన మరొక సత్యం ఏంటి తెలుసా? ఏమే శిక్ష లేదు.
ఒకవేళ నేను యేసు ప్రభువుని నమ్మాను, మారు మనసు పొంది, నమ్మడం అంటే ఏంటి? మారు మనసు పొందాలి, బాప్తీసం పొందాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు, పాప క్షమాపణ పొందుకొని మారు మనసు పొంది బాప్తీసం పొందుతారో వారు యేసుక్రీస్తు ప్రభుతో వారు ప్రయాణం కొనసాగిస్తుంటారు. సో ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే అటువంటి ప్రభుని వెంబడిస్తున్నారో, ఎవరైతే ఆ వాక్యమునకు విధేయత చూపి నడుస్తున్నారో వారి మీద ఏ శిక్షా విధి లేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన శిక్షలన్నీ భరించడానికి, మనల్ని శిక్షించడానికి కాదు. ఫస్ట్ కమింగ్ అలాగే ఉంటుంది, ఇప్పుడు సెకండ్ కమింగ్ వస్తుంది, అలా ఉండదు, కంప్లీట్ ఆపోజిట్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎంత మృదువుగా, సాధువుగా, గొర్రె పిల్లగా వధించుటకు ఎలాగైతే లాక్కని వెళ్ళిపోతామో అది క్వైట్ ఆపోజిట్. అందుకే యోధా గోత్రపు సింహము అని అన్నారు. ఇప్పుడు ఉడికిన మన పప్పులు ఇప్పుడు ఉడకో. హల్లెలూయా. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు ప్రభు గురించి మీకు తెలియాల్సిన మరొక సత్యం ఏంటంటే, మీరు ఎరిగి ఉండాల్సిన మరొక సత్యం ఏంటంటే, మన మీద ఏ శిక్షా విధి లేదు. మన మీద ఏ శిక్ష, మీరు నమ్మాలి, నా మీద ఏ శిక్ష లేదు, ఏ పాపం లేదు, ఏ దోషం లేదు, నేను యేసు ప్రభుని వెంబడిస్తున్నాను, ఆ మీద లేవు అని మీరు పలకాలి, మీరు నమ్మాలి. ఒక విషయాన్ని, ఒక వ్యక్తి విశ్వాసే, దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం, విశ్వాసంతో ఈ కొండ లేచి సముద్రంలో పడమని ఎవరైతే పలుకుతారో, ఉదయంలో అవిశ్వాసం లేకుండా విశ్వసిస్తూ ఎవరైతే చెప్తారో ఆ కొండ అలా జరుగుతుందని విషయం తను చదివాడు. ఇప్పుడు ప్రయోగిస్తుందని, తన ఇంటికి కొంచెం దూరంగా ఒక కొండ ఉందంట. తను మార్కెట్కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా కొండెక్కి దిగాల్సి వస్తుందంట. ఒకరోజు ఈ మాటతో చాలా ప్రేరేపించబడి, ప్రోత్సహించబడి ఆ ఇంటి ఇందుకు కూర్చొని ఆ కొండను చూసి పలుకుతున్నాడంట. ఇదిగో బైబిల్ చెప్తుంది, ఎవరైతే కొండను చూచి మేము ఎత్తబడి సముద్రంలో పడబడని హృదయంలో సందేహంగా ఎవరైతే మాట్లాడతారో అది జరుగునని బైబిల్ సెలవిస్తుంది. లేచి సముద్రంలో పడవలను గాక, లేచి సముద్రంలో పడవలను గాక, యేసు నామములో లేచి సముద్రంలో పడవలను గాక అని మాట్లాడి రాత్రికి నిద్ర వచ్చి పడుకున్నాడంట. పడుకొని పొద్దున్నే మెలకు వచ్చిందంట. మెలకు వచ్చి నేను రాత్రంతా చాలా ప్రార్థన చేశాను, పలికేసాను, చాలా పలుకు, చీకట్లో కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయిందా, అసలు ఏవేందో చూసొద్దామని డోర్ తీసి బయటికి వెళ్ళి చూశాడంట. ఏం జరిగింది? కొండ అలాగే ఉందంట. కొండ అలాగే ఏం కదలేదంట, ఏమి చెక్కు చదవలేదంట. అన్నాడంట, నేను ముందే అనుకున్నాను ఈ కొండ కదలదు అని అనుకున్నాను. మాస్టర్ ఏదో చెప్తాడు అంతే, అలా చెప్తుంటాను, ఎలా వింటూ ఉంటాం. నేను అనుకున్నాను అంటే ఏమనుకున్నాడు, తను మాట్లాడుతున్న మాటలు వేరు, తన హృదయంలో విశ్వాసం వేరు. ఎప్పుడైతే ఈ రెండింటిని ఏకదాటుగా మీరు తీసుకుని వస్తారో, ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకువస్తారో, ఒకే ట్రాక్ మీద తీసుకొస్తారో, మీరు అద్భుతాన్ని పొందుకుంటారు. మీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఏంటి? మాట్లాడుతున్న మాట లోపల విశ్వాసం, మాట్లాడుతున్న మాట లోపల విశ్వాసం. ఒకళ్ళు హెల్త్ బాగాలేదని చెప్పి ప్రార్థన చేయాలని వెళ్ళినప్పుడు ప్రార్థన చేసే ముందు కొన్ని విషయాలు నేను తరచూ చెప్తుంటాం కదా, బైబిల్ గురించి కొన్ని వాక్యం, ఎందుకంటే వాక్యమే వాళ్ళ జీవితంలో కార్యం చేస్తుంది. వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయన వాక్యం సెలవిస్తుంది, సంపూర్ణ స్వస్థత, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వా నేనా నా టైప్లో ఆత్మ నడిపింపులో మాటలు చెప్తూ అయిపోయింది, ప్రార్థన అయింది, కూర్చొని ఇంకా విషయాలు మాట్లాడి ఇలా టెస్ట్కి వెళ్ళానండి, ఇలా ఇలా చేశాను. నా లోపల ఒక ప్రేరేపణ కలుగుతుంది. జాగ్రత్తగా గమనించాను, మనకు వచ్చిన ప్రతి ప్రేరేపణ ఆత్మ నడిపింపు కాదు. ప్రార్థనలో చాలా బలంగా చేసాం, ప్రార్థన చాలా బలమైన వాగ్దానం ఇచ్చాము. బైబిల్ ఏదైతే చెప్పబడిందో స్వస్థత గురించి, లోపల ఒక బలమైన మాట వస్తుంది. బలమైన అంటే ఒక మాట వస్తుంది, ఆలోచన ఏంటి, నీకు పలానా డాక్టర్ తెలుసు కదా, ఆ డాక్టర్ గురించి పరిచయం చేయి, ఆ డాక్టర్ దగ్గర రిపోర్ట్స్ పెట్టుకెళ్ళు, ఆ డాక్టర్ గురించి అతను చెప్పు అని మాట వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పాలి. అలా డాక్టర్ గురించి చెప్పి తనని మంచి ట్రీట్మెంట్లోకి నడిపించడం అనేది దైవ నిర్ణయమా కాదా? తెలియక చాలా కష్టపడుతున్నాడు,
తెలిసిన వాళ్ళు మనం ఉన్నాం, తెలిసిన డాక్టర్ కూడా ఉన్నాడు. మంచిదా కాదా? ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఇంకొక మాట నాతో మాట్లాడకపోతే నేను అదే తప్పుడు దానిలో పడిపోతున్నాము, తప్పుడు నిర్ణయంలో పడిపోతున్నాం. నాకు వస్తున్న ఈ ప్రేరేపణ, నాకు ఈ ప్రేరేపణ నాకు మాట్లాడడం తెలుసు, ఆ డాక్టర్ తెలుసు, వారితో పరిచయం చేయగలను. కానీ ఇప్పుడు నువ్వు చేసిన ప్రార్థన ఏమైంది? నువ్వు స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఇస్తానన్నావు, డాక్టర్తో తీసుకెళ్తున్నావు అంటే రోగం ఉందా? రోగం లేదా? ప్రభు మాట్లాడుతున్నాడా? వెంటనే నా చోలించి అలా గాలి వస్తుంది బయటికి. నిజమే. నేను చేసే ప్రార్థన ఏంటి, నేను తీసుకున్న నిర్ణయం ఏంటి? అలాగని మెడిసిన్ తప్పని కాదు, డాక్టర్లు తప్పని కాదు. మనం అక్కడ వారిని ఎటువంటి రీతిగా మనం వాళ్ళ విశ్వాసంలో నడిపించామో, వారు దేని మీద నమ్మకం ఉంచాలి. క్రీస్తు గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళావా, లేదా డాక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళావా? ప్రభు మాట్లాడినప్పుడు వెంటనే పశ్చాత్తాపం నా మనసులో బయటికి రాలేదు. ఈ విషయాలు ఇవన్నీ లోపల నాలో జరుగుతున్న ఘర్షణ ఇదంతా కూడా దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. క్యాన్సిల్ అవ్వను కానీ ఆలోచన క్యాన్సిల్ చేసాం. పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన రీతిగా ఉన్నాను. విషయం మరుసటి రోజు ఫోన్ చేయగానే నాకు స్వస్థత వచ్చింది అన్నట్టు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అతని స్వస్థత రావడం కాదు, అతను చూడని ఇంకో ఆమె ఎవరో వచ్చారు, ముడుకులో నీరు పెట్టేసిందంట, కాలు ముడుకులో నడవలేకపోతుందంట. పొద్దున్నే ఫోన్ ఆమె. ఈరోజు పొద్దున్నే ఫోను, పాస్కి మీరు అక్కడ ప్రార్థన చేశారు కదా, నా ముడుకులో ఆ నీరంతా పోయిందంట. ఆమె లేవగలుగుతుంది, నడవగలుగుతుంది, కూర్చోగలుగుతుందంట. ఈరోజు పొద్దున్న ఫోన్ అది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాలంటే మీకు ఫోన్ చేస్తాను, పిలిపిస్తాను మాట్లాడుతున్నారు. విశ్వాసము. కాబట్టి మనం ఏది నమ్ముతున్నామో, ఏది మాట్లాడుతున్నామో, రెండు ఎప్పుడైతే ఒకే దాటి మీదకి వస్తాయో అద్భుతం ఒకటి జరుగుద్ది. ఒకవేళ మన అనుమానం లోపల ఉంటే వాక్యం ధ్యానించాలి. వాక్యం ధ్యానిస్తే అనుమానం పోతుంది. అందుకే వాక్యం చదవమంటారు. హల్లెలూయా. వాక్యం ధ్యానించాలి. యేసు ప్రభువారు కుంటివాడిని స్వస్థపరిచాడు, దిక్కులు లేకమన్నాడు, లేచాడు, అది సత్యమైనది, నిజమైనది. గుడ్డవాడు వచ్చి యేసు ప్రభు ముంటికి కళ్ళు స్వస్థపరిచాడు, అది నిజమైనది, అది జరిగింది. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానిస్తామో వాక్యం మనలో విశ్వాసం కలుగుతుంది. వినటం వలన ఇప్పుడు ఏం చెప్తున్నాం మనం? వాక్యం కదా, ఏం కలుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. హల్లెలూయా. సో కాబట్టి మన ప్రభు ఆయన యందు విశ్వాసం ఉంచు వారి మీద ఏ శిక్షా విధి లేదు అని మనం నమ్మాలి. మీరు ఏది నమ్ముతున్నారో అది మీద అదే ఆలోచించాలి. నా మీద శిక్ష లేదు, నా ప్రభు తీసేసాడు, ఇంకా నా మీద ఇక నేను ఆశీర్వాదాన్ని వారసును, నేను దేవుడు పొందుకోవడానికి అర్హును, నేను సంతోషంగా ఉండడానికి అర్హును నేనే. నాకు రైట్ ఉంది. నేను యేసు ప్రభు నమ్మాను, నాకు రైట్ ఉంది. ఈ ఆశీర్వాదం పొందుకునే రైట్ నాకుంది. ఈ సమాధానంలో జీవించే రైట్ నాకుంది. మనం నమ్మాలి. మనం ఎంతగా నమ్ముతామో, ఎంతగా మాట విడుదల చేస్తామో అటువంటి క్రియలు మన జీవితంలో జరుగుతాయి. ఇంకా తర్వాత పాయింట్ చూడండి, యోహాను రాసిన సువార్త, జాన్ చాప్టర్ 11. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 25-26. జాన్ చాప్టర్ 11 వర్స్ 25-26. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. రైట్. ఇప్పుడు ఈ 4వ అంశం ఏంటండి? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచి చనిపోయినవాడు మరలా బ్రతుకును. ఎవరు బ్రతుకుతారు? మొదటి పాయింట్, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయాడా, విశ్వాసం లేకుండా చనిపోయాడా? ప్రభు నమ్మి చనిపోయాడా, నమ్మకాన్ని చనిపోయాడా? క్రైస్తవులు అని చెప్పట్లేదండి. క్రైస్తవులు అందరూ కూడా పరలోకానికి వెళ్ళరు. మందిరానికి వచ్చిన వాళ్ళు అందరూ పరలోకానికి వెళ్ళరు. ప్రభుని విశ్వసించాలి. యేసు ప్రభు గురించి ఎరగాలి. ఆయన మన పాపాలు తీసివేశారనే విషయం తెలియాలి మనకి. ఆయన మనం నమ్మాలి. నమ్మకం లేదా నేనంటే అని మనుషులు అడుగుతుంటారు. నమ్మకం ఉందా? నీకు పలానా తెస్తాను, నీకు రేపు వస్తాను, ఇది చేస్తాను, ఇది చెప్తాను, నమ్మకం ఉందా? మనుషులు అడుగుతారు. మరి ప్రభువు చేస్తాడంటే నమ్మకం లేదా? ఆయన నిత్య జీవము వారసుడైన, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆయన చనిపోయినను, చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును.
బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. హల్లెలూయా. చనిపోను అంటే ఇక్కడ ఈ భూలోకంలో, అంటే ఈ శరీరానికి అన్నమాట. మన ఆత్మకు కాదు. మన ఆత్మ మరణం ఉంది, అదేంటి? నరకం. మన ఆత్మకి మరణం ఉంది, అదేంటి? నరకం. ఈ శరీరాన్ని మరణం ఇక్కడే, శరీరం ఇక్కడే చనిపోతుంది, శరీరం ఇక్కడే విడిచిపెట్టేయాలి, శరీరం ఇక్కడే వదిలేస్తాం మనం. మన ఆత్మ ప్రభువుని ఎంతగైతే అన్వేషిస్తుందో, ప్రభువుని ఎంతగా తను ధ్యానిస్తామో, వాక్యం పట్టుకుంటామో, వాక్యంలో నిలిచి ఉంటామో, వాక్యమును మాట్లాడతామో, వాక్యమును జీవిస్తామో, హల్లెలూయా, ఆయన క్షమించే దేవుడు. తర్వాత ఏ శిక్షావిధి, ఎవరైతే ఆ క్రీస్తునందు ఉంటారో వారికి ఎటువంటి శిక్షావిధి లేదు. తర్వాత ఏమంటున్నారు? నిత్య జీవము, పునరుద్ధానము. వారు మరణించిన ఎప్పటికీ కూడా జీవించనే ఉంటాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకున్నామా? గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ప్రార్థనలు మీ పిల్లలకి ఆశీర్వాదం తీసుకురావచ్చమ్మా, కానీ ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థనలో వాళ్ళు చదువులో నడిపించవచ్చమ్మా, కానీ ఎవరైనా సరే, భర్త భార్య కోసం కానీ, భార్య భర్త కోసం కానీ, తల్లి పిల్ల కోసం కానీ, పిల్ల తల్లి కోసం కానీ, వారికి రక్షణ లేకుండా మీరే ప్రార్థన చేసి మీరే విశ్వాసాలు వెళ్ళే వారి కోసం ఈ మాట చెప్తున్నాను. మీ ప్రార్థనలో వారికి స్వస్థత కలిగించవచ్చు, మీ ప్రార్థనలో వారికి విడుదల కలిగించవచ్చు, మీ ప్రార్థనలో వారిని ఫస్ట్ క్లాస్ తీసుకురావచ్చు, మీ ప్రార్థనలు వాళ్ళ వ్యాపారాలు దీవించబడవచ్చు. కానీ మీ ప్రార్థనలో వారిలో రక్షణ తీసుకురాకపోతే మీ ప్రార్థన బట్టియే వాళ్ళు పరలోక రాజ్యాన్ని వెళ్ళరు. స్ట్రాంగ్గా చెప్తున్నాను, వెళ్ళరు. మీరు అర్థం చేసుకోండి. మీరు ఒకరు వచ్చి కూర్చుంటే కుదరదు. ప్రతి ఒక్కరు కూర్చోవలసిందే, ప్రతి నాలుగు ఆయనను వెంబడించాల్సిందే, ఆయన యేసు ప్రభువు నిత్యమైన ఒప్పుకోవాల్సిందే. కాబట్టి మన ప్రార్థన వాళ్ళు మార్చే విధంగా ఉండాలి, కానీ మన ప్రార్థన వాళ్ళు పరలోకం తీసుకెళ్లేది ఉండదు. గుర్తుపెట్టుకోండి. మన ప్రార్థన వల్ల వాళ్ళ రక్షణలోకి నడిపించగలగాలి. అటువంటి ఆలోచన, తపన, ఆశ మీకు కలిగి ఉండాలి. కలిగి ఉన్నాడు ప్రయాసపడతాడు. పర్లేదు, వాళ్ళు రాకపోయినా పర్లేదు, నేను ప్రార్థన చేస్తాను కదా, నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తానుగా, నా కుమార్తె కోసం నేను ప్రార్థన చేస్తానుగా, నా బిడ్డ కోసం ప్రార్థన, అంటే మీ ప్రార్థనలు అటువంటి ప్రార్థనలు పరలోక రాజ్యం చేర్చవండి. విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఖచ్చితంగా వారు ప్రభు సన్నిధిలో రావాల్సిందే, వాక్యం అంగీకరించాల్సిందే, వాక్యంను వెంబడించాల్సిందే, మారు మనసు పాపక్షమను పొందుకోవాల్సిందే. దానికోసం మన కన్నీరు, దానికోసం మన ప్రార్థన. కాబట్టి సరిపోతుంది నేను వెళ్ళొచ్చాను అనుకున్నారా, మీ కుటుంబానికి మీరు నష్టం తెస్తున్నారు, మీ కుటుంబానికి నష్టం తెస్తున్నారు. ఒకనొక సమయం వస్తుంది, ఒకవేళ వాళ్ళు పరలోకంలో లేక నరకంలో కళ్ళు తెరిస్తే, ఒకవేళ భర్తే అలా నరకంలో కళ్ళు తెరిస్తే, పరలోకంలో నువ్వు ఉన్నావు, నరకంలో ఎవడున్నారు. ఒకవేళ అని అడుగుతారు, నీకు కావాల్సిన బట్టలు కొన్నాను, నీకు కావాల్సిన ఆహారం ఇచ్చాను, నీకు ఇల్లు ఇచ్చాను, కావాల్సినవన్నీ నీకు సమకూర్చాను, పొద్దున్న నుంచి రాత్రి పడుకు నీ కోసం ఆలోచించను, ఒక్కసారి నువ్వు నా కోసం స్వార్థ ప్రకటించలేదు, ఒక్కసారి కూడా నన్ను పరలోక మందిరానికి ఆహ్వానించలేదు, నువ్వు నన్ను మోసం చేసావు అని మాట్లాడితే మన జీవితం ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. మన జీవితం ఎక్కడ ఉంటుందో ఆలోచించండి. ఎవరైనా సరే, ఒక తల్లి బిడ్డ కోసమన్నా, బిడ్డ తల్లి కోసమన్నా, నీకు ఇన్ని చేసి నీకు కావాల్సినవన్నీ చేస్తాను, మరి యేసుప్రభు నిత్యమైన దేవుడు నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నేను నో అన్నాను, చీ అన్నాను, నువ్వెందుకు బలవంతపరచలేదు, ఎందుకు నీ సాక్ష్యాలకు చెప్పలేదు అని ఒకవేళ వారు అడిగితే మనం ఏ స్థితిలో మనం ఉండాలో ఆలోచించండి. మనం ఏ స్థితిలో ఉండాలో ఆలోచించండి. కాబట్టి మన ప్రార్థనలు వాళ్ళ మార్పు కొరకు ఉండాలి, మన ప్రయాస ఉండాలి. ప్రార్థన ఒకటే కాదు, ప్రయాసపడాలి. మీరు వెంబడిస్తున్న దేవుడు దేవుడు అని అనుకుంటే సిగ్గుపడకుండా మీరు ప్రకటిస్తారు, సిగ్గుపడకుండా మీరు ప్రకటిస్తారు. మీ దేవుడు ఏదైనా తేడాలు ఉన్నాయనుకోండి, ఆవిడ మీరు సిగ్గుపడచ్చు, సిగ్గుపడండి పర్లేదు, సిగ్గుపడండి పర్లేదు. ఆయన ఏమైనా లోటుపాట్లు ఉన్న సిగ్గుపడండి పర్లేదు. ఏమైనా సిగ్గుపరిచాడు ఆయన మన కోసము, ఆయన ముఖం మీద ఉమ్మి వేసుకున్నాడు. ఆయన మన నిమిత్తం మన పాపాలని ఆయన మీద పడ్డా. అదిగో దొంగలతో పాటు సిలువ వేశాడు, ఏమి చేయకపోతే సిలువ వేస్తారా, ఎన్ని మాటలు అనిపించుకున్నాడు మన చేత. ఓహో ఇతను ఇటువంటి వాడు అన్నమాట. వాళ్ళ కుటుంబాలు దోచుకుని వీడు ఏదేదో దోచుకున్నాడేమో, వీళ్ళు కూడా తిరుగుతున్నప్పుడు దయ్యాలకు అధిపతిలో ఉంది, అందుకే సిలువ వేశారు దొంగలతో పాటు. ఎన్ని మాట్లాడినారు యేసు ప్రభుని.
మన నిమిత్తం ప్రతి అవమానం ఆయన పడ్డాడు. ఆయన ప్రతి నింద ఆయన మీద మోపబడింది. ఆయన ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఒకవేళ ఆయన ఏదైనా తేడా ఉంటే మీరు సిగ్గుపడవచ్చు. ఆయన ఎటువంటి తేడా లేదు. ఆయన సత్యవంతుడు, నిజదూడం ఉండి సిగ్గుపడకుండా ప్రభుని ప్రకటించండి. మీ కుటుంబాన్ని ప్రభుని ప్రకటించండి. మీ జీవితం ఒక వాళ్ళకి సాక్షిగా జీవించండి. మీరు ప్రభు కొరకు నిలబడండి. కష్టమైన నష్టమైన నీ కుటుంబం వాళ్ళు, బంధువులు వారు ఉంటానన్నా, ఊరిపోతారన్నా, నువ్వు ఉద్యోగం ఉంటుంది లేదని ఏది ఏమైనా సరే ప్రభు కొరకు నిలబడండి. ప్రభు కొరకు నిలబడండి. సాక్ష్యాన్ని కాపాడుకోండి. దేవుడి కొరకు ఈ లోకంలో మనం జీవిస్తే ప్రభు మన కొరకు ఆయన కార్యం చేస్తాడు. మన కొరకు ఆయన కార్యం చేస్తాడు. చివరికి ఒక మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 24 ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 42 తర్వాత 44. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 42. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. 44. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండి ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటి కన్నము వెయ్యనియడని మీరు ఎరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకునే గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చివరి విషయము, యేసుక్రీస్తు ప్రభు గురించి మీరు ఎరిగి ఉండాల్సిన విషయము. 24 గంటలు కూడా 24/7 మీరు మెలకువగా ఉండాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు. ఆయన ఏ క్షణమైన రాబోతున్నాడు. ఆయనకి రాకడికి కావాల్సిన ప్రతి సూచనలు కూడా అన్నీ కూడా జరిగిపోయినాయి. దాదాపు ఆయన మరలా వస్తున్నాడు. ఆయన మనలందరినీ తీసుకుని వెళ్ళడానికి వస్తున్నాడు. ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్థలము, ఆ స్థలంలోకి మనం వెళ్ళడానికి, ఆ ఉన్నతమైన ప్రభువుని మనం చూడడానికి ఆయన తీసుకుని వెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు రెండవ రాకులు ఆయన మరలా రాబోతున్నాడు అన్న సత్యము మీరు తెలుసుకోగలగాలి. అటువంటి సత్యం మీరు ఎరిగి ఉంటే మీరే నిత్యజీవము, మీ కుటుంబమే నిత్యజీవము. ఆయన మరలా రాబోతున్నాడు. ఒకవేళ విశ్వాసి మీరు ఒక్కరే విశ్వసించి ఉంటే మీరు ఒక్కరే పరలోకానికి ఎత్తబడతారు. దేవుని స్తోత్రం. మీరు ఒక్కరే ప్రభుని పట్టుకున్నారు. ఎవరిని కూడా ఎవరు ఏమన్నా, ఎవరు ఏం చేసినా మీ విశ్వాసం కోల్పోలేదు. నిజమే, వెరీ గుడ్. మీరు పరలోకానికి వెళ్తారు. గుర్తుపెట్టుకోండి, మీ చుట్టూ ఉన్న వారందరూ ఇక్కడ విడవబడతారు. అందుకే నేను చెప్తాను, మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో మీ విశ్వాసాన్ని అనేక మంది ప్రకటించడం అనేది కూడా అంతే ప్రాముఖ్యము. మనం ప్రకటించి వారు స్వభావ సిద్ధంగా, వారు ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని తోసివేసి వద్దు నాకు యేసు ప్రభు వద్దని అంటే ఓకే, వాళ్ళ డెసిషన్స్ వాళ్ళకే, వాళ్ళ తీర్మానాలు వాళ్ళే అక్కడ సమాధానం ప్రభు దగ్గర చెప్పుకుంటారు. కానీ మనం ప్రకటించేవారుగా మనం ఉండాలి. మనం గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న మనుషులు, మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు ప్రభు ఒకనొక సమయంలో ఆయన రాబోతున్నాడు. ఆయన రాకడ వచ్చిందనుకోండి మనం ఎత్తబడతాం. మనం ఎత్తబడుతున్నామంటే వారందరూ విడువబడుతున్నా గుర్తుపెట్టుకోండి. కుమారులు మారు మనసు లేదా, వారు విడువబడుతున్నారని గుర్తుపెట్టుకోండి. భర్త మారు మనసు పొందలేదా, వారు విడువబడుతున్నా గుర్తుపెట్టుకోండి. మీ బంధువులు మారు మనసు లేదా, వారు విడువబడుతున్నా గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి మారు మనసు లేదా, వారు విడువబడుతున్నా గుర్తుపెట్టుకోండి. ఆయన రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన విడవబడుతున్నాడు. ఆయన మనమందరము కూడా ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. విడవబడే గుంపులో మనం ఉండాలి. ఒకవేళ విశ్వసించకపోతే మనం విడవబడతామేమో జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ మాటలు వింటున్నా మనమందరం కూడా మరొకసారి ఈ మాట చదువుదాం. యోహాను రాసిన సువార్త 17:3 చివరికి మాట చదువుకొని మనం ముగించుకుందాం. మనం ఏదైతే వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నామో ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను రాసిన సువార్త జాన్ చాప్టర్ 17:3. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ఎస్, వారి ఇరువురిని ఎరుగటయే నిత్యజీవము. వారి ఇరువురిని ఎరుగటయే నిత్యజీవం. పక్కవారు చెప్పండి, వారి ఇరువురిని ఎరుగటయే అదే నిత్యజీవము. ఇంకో నిత్యజీవం ఎక్కడ కాదు. వాళ్ళిద్దరు ఎరిగి ఉన్నారా, తెలుసుకుని ఉన్నారా, అదే నిత్యజీవము. అదే నిత్యజీవం మీరు జీవిస్తారు. అదే నిత్యజీవం మీరు విశ్వసించండి.
తండ్రి గురించిన గ్రహింపు కలిగి ఉన్నారా? కుమారుని గురించి గ్రహింపు మీరు కలిగి ఉన్నారా? అదే నిత్య జీవము, అదే నిత్య జీవం. దానికి మించి సమస్యలు మీ దగ్గరికి వస్తున్నాయా? అవి సాక్ష్యాలు. చెప్పాం కదా, మనం దిగితే కానీ లోతని తెలియదు. కాబట్టి మనం దిగుతాం, లేపబడతాం, వారికి సాక్షిగా ఉంటాం. నేనే దిగ్గాను, నేను పడ్డాను, నేను లేవగలిగాను, నా ప్రభు నన్ను లేపాడు. నువ్వు లేగాలనుకుంటావా? నా ప్రభుని నమ్ముకో, నువ్వు లేవిస్తావు. స్వస్థపడాలనుకుంటావా? నా ప్రభుని నమ్ముకో, నువ్వు స్వస్థపడతావు. నమ్మండి, విశ్వసించండి, అదే మీ జీవితాన్ని నిత్యజీవం. దయచేసి కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా అద్వితీయ సత్య దేవుడైన తండ్రిని, పరలోకపు తండ్రిని, యేసుక్రీస్తు ప్రభు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎరుగటయే నిత్య జీవము. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. నీ నామాన్ని మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరముగా ఎంతవరకు విన్న వాక్యము తండ్రి ప్రభా వారి జీవితాల్లో ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా ఉండటకు సహాయం చేయండి నాన్న. ఎస్, ప్రార్థించేద్దామండి, ప్రార్థించేద్దాం. తండ్రి గురించిన సత్యం మీరు తెలుసుకుని ఉన్నారా? సర్వశక్తి గల దేవుడు, ఆయన ఉన్నవాడు అన్నవాడు అని సెలవిచ్చిన దేవుడు. ఎన్నో విషయాలు ఈరోజు మనం విన్నాం. ఈరోజు తీర్మానం మనం చేసుకుందామా? ఒకవేళ ఈ ఇరువురి గురించి, తండ్రి అయిన దేవుడు, కుమారుడు, ఒకవేళ మనం ఇప్పుడు మాట్లాడుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనం వింటున్నాం. ఇంకానే ఇప్పుడైతే మనం వీటి గురించి మనం తెలుసుకుంటాము, అదే నిత్య జీవము, అదే నిత్య జీవితం మనం ఉంటాము. హల్లెలూయా. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈరోజు తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నీ చేతులుగా అప్పగిస్తున్నాము నాన్న. తండ్రి ప్రభా, విన్న వాక్యము తండ్రి ప్రభా మా జీవితాలు మీరు అనుభవించుకుంటూ విశ్వాసంతో దాన్ని పట్టుకొని మేము ముందుకు వెళ్తుండగా తండ్రి ప్రభా, మాకు ఎదురవుతున్న ప్రతి సమస్యల నుంచి తండ్రి ప్రభా దబా మేము నిలబడి మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ దబా నీకు సాక్షులుగా మేము జీవించడానికి తండ్రి ప్రభా ఈ లోకంలోనే మా కుటుంబం, నేను నా కుటుంబం ఈ లోకంలో నిత్య జీవముగా మేము బ్రతుకుటకు దావా నన్ను మమ్మల్ని కూడా మీరు బలపరిచి నడిపించమని మహిమాగంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, 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 ఆమేన్.